హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి వీడియోలోని చెప్తూనే ఉంటాను. ఇంకా లైక్స్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోని కూడా ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే శనివారం రోజు వీడియో అనమాట. ఇది పండగ ముందు శనివారం రోజు వీడియో అండి. నాకు కొంచెం కుదరలేదు వీడియోస్ పెట్టడానికి, లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం అస్సలు కుదరలేదండి. ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఇంకా పండగ హడావిడిలో పడిపోయాను అనమాట. అసలు అనుకున్నాను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేద్దాము అని, కానీ అస్సలు అవ్వలేదు, కుదరలేదు. ఇంకా పండగ వెళ్ళిన తర్వాత ఏమో నేను కొంచెం నీరసం పడిపోయాను. ఇంకా మొబైల్ చూస్తే చాలు హెడేక్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి కొంచెం అలా పక్కన పెట్టి షార్ట్స్ మట్టుకే వెంటనే అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఈ లాంగ్ వీడియోస్ పక్కన పెట్టాను. ఎక్కువ టైం పడుతుంది ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి. కనీసం ఎంత లేదన్నా ఒక గంట టైం పడుతుంది అనమాట. ఇంకా అంతసేపు మొబైల్ చూస్తూ ఉంటే ఇంకా తలపోటు ఎక్కువైపోతుందని చెప్పి లాంగ్ వీడియోస్ కొంచెం పక్కన పెట్టాను. అందుకనే లేట్ అవుతున్నాయి వీడియోస్. ఇంకా పండుగ వీడియోస్ కూడా ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. పండుగలో కూడా పెద్దగా లాంగ్ వీడియోస్ ఏం తీయలేదు, షార్ట్స్ తీశాను. ఇంకా ఇదైతే పండగ ముందు శనివారం రోజు వీడియో అనమాట. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు ఆ రోజు నుంచే. మా లక్కోడికైతే ఆ రోజు నుంచి పండగ హాలిడేస్ ఇచ్చేసారండి. మా వాడికి కూడా ఆ రోజు నుంచే హాలిడేస్ అనమాట. ముందు రోజు నైటే వెళ్ళి తీసుకొచ్చేసారు మా ఆయన. ఇంకా శుక్రవారం సాయంత్రాన్ని వెళ్ళి తీసుకొచ్చేసారనమాట. ఇంకా నైట్ వచ్చేటప్పటికి మా వాడికి జ్వరం వచ్చేసింది. కొంచెం చలిగాలి కదా, బైక్ మీద తీసుకొచ్చారు. మొత్తం మా చల్లదనం అంతా పట్టేసి నైట్ వచ్చేటప్పటికి బాగానే ఉన్నాడు. కొంచెం యాక్టివ్గా మాట్లాడాడు. వాడు కొత్త బట్టలన్నీ చూసుకున్నాడు. అంతా బాగానే ఉంది. నైట్ తెల్లవారు జామున అయ్యేటప్పటికి మొత్తం ఒళ్ళంతా కాలిపోయి ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉంటే అవి వేశాను, కానీ ఉదయం లేవలేకపోయాడు పాపం. చాలా ఇంకా ఎంత ట్యాబ్లెట్ వేసినా కానీ వేడి తగ్గలేదనమాట. ఇంకా కొంతసేపు ఉండి ఏమైనా తిన్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా వాడిని పడుకోమని నేనైతే ఇంకా యథావిధిగా లేచాను. లంచ్ బాక్స్ హడావిడైతే ఏం లేదు కదా, కొంచెం ప్రశాంతంగా లేచి నైట్ అందులోకి మా వాడికి జ్వరం కదా, వాడితో చూసుకోవడమే సరిపోయింది. నాకు పిల్లలకి పక్కన పడుకుంటాం కదండి, నేననే కాదు ఏ తల్లి అయినా పిల్లలు పక్కన పడుకునేటప్పుడు వాళ్ళు కొంచెం కదిలినా, ఇంకా వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగోకపోయినా మనకి ప్రశాంతంగా నిద్ర పట్టదు కదా. అలా నైట్ ఇంక వాడు ఒళ్ళు కాలేసరికి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. వాడిని చూసుకుంటూనే ఉన్నాను అనమాట. ఇంకా మా ఆయనకి కూడా ఒక పక్కన వాయింపులు పడిపోయాయి. కారు ఉండగా పిల్లోడిని బండి మీద తీసుకొచ్చావు, చలిగాలి అది తగిలేసింది అని చెప్పి ఆయనకు కూడా వేసేసాను కొన్ని తిట్లు మా ఆయన అకౌంట్లో. ఆయనేమో ఇంకేం మాట్లాడలేదు, చేసిన తప్పు కదా సర్లే ఇంకసారి తీసుకురానులే అని చెప్పి. ఇంకా కారు ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే వాడి హాస్టల్కి వెళ్ళే దారిలో రాజమండ్రి, ఇంకా అది ఏదో ఊరు సరిగ్గా గుర్తులేదు, కానీ అక్కడ ట్రైన్ వస్తుంది అనమాట. ట్రైన్ వచ్చిందంటే బుక్ అయ్యామంటే అక్కడ ఒక గంట టైం పట్టేస్తుందండి. అంత ట్రాఫిక్ అయిపోతుంది. బండి మీద అనుకోండి ఆ సందుల్లోంచి ఈ సందుల్లోంచి వచ్చేయచ్చు. అదే కార్ మీద అనుకో ఇంకా ట్రాఫిక్ జామ్లో ఆగి కూర్చోవాలి తప్పితే మొత్తం క్లియర్ అయ్యే వరకు నెమ్మదిగా అలా వెళ్తూనే ఉండాలి. ఇంక అందుకుని కొంచెం ఆయనకి మా వాడిని చూడడానికి వెళ్ళేటప్పుడల్లా మేము ఎక్కువ బైక్ మీద వెళ్తుంటాము. బైక్ మీద అయితే తొందరగా వెళ్ళొచ్చు, కార్ మీద అయితే ఇంక ఈ ట్రాఫిక్లో పడ్డామంటే అసలు అవ్వదని చెప్పి వెళ్ళరనమాట. అలా బైక్ మీద వెళ్ళిపోయారు. పాపం ఈ చలిగాలికి అది తగులుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం వాడికి చలిగాలి అది తగిలేసి చాలా ప్యానిక్ అయిపోయాడు. అసలు ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ అన్నాడు. ఇంక నాకు ఉదయం లేచేటప్పటికి అసలు పూజ చేసుకోవాలి అనిపించలేదు. ఇంక అన్నీ సర్ది పెట్టేశాను. శనివారం కదా, మరి ఇంకా అలా ఉండలేం కదా అని చెప్పేసి ఇంక లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను ఇల్లంతా చక్క పెట్టేసుకొని దేవుడి దగ్గర కూడా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. మా ఆయన అయితే పూజ చేసేసుకున్నారు. నార్మల్గా అయితే శనివారం ఇంట్లో పూజ ఆయనే చేసుకుంటారు. నేనైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చి గోవిందనామాలు చదువుకుంటాను. ఈ లోపు మా ఆయన అయితే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారండి. ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకుని వచ్చేసారు. ఇంక నేను కూడా ఇడ్లీ వేసేసాను. మా వాడికి ఇడ్లీ ఏదైనా తినిపించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా అని చెప్పి. ఇంట్లో టాబ్లెట్స్ ఉన్నాయి కానీ అవి పని చేయలేదన్నమాట. వేసాం కానీ నైట్ తగ్గలేదు జ్వరం, అలాగే పడుకుని ఉన్నాడు. ఒళ్ళు కూడా అలాగే వేడిగా కాలుతుందని చెప్పేసి
ముందు ఇడ్లీ వేసేసాను. వాళ్ళ అన్నయ్య నైట్ వచ్చినప్పుడు ఇంచక్కా యాక్టివ్‌గా వాడు కూడా తిరుగుతూ మలక్కోడైతే చాలా ఎంజాయ్ చేసింది. ఉదయం లేచేటప్పటికి వాడు లేవలేదు కదా! ఇంక లేవలేదని చెప్పి "అన్నయ్యకి ఏమైందమ్మా? అన్నయ్యకి ఏమైందమ్మా?" అని చెప్పి నా చుట్టూరు వాళ్ళ అన్నయ్య మంచం దగ్గరికి వెళ్ళి అలా అన్నయ్య దగ్గర కూర్చొని ఇంక వాడు చుట్టూ తిరుగుతూనే ఉందనమాట. వాడు చుట్టూ అని కాదు అలా అటు ఇటు తిరుగుతూనే ఉందనమాట. నా దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి, నా దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి. వాడికి జ్వరం తగ్గేదాకా దీనికి స్థిమితం ఉండేలా లేదు అని చెప్పి అనుకున్నాను. అంటే దూరం నుంచి వచ్చాడు కదండీ! నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలు కొట్టుకునేవారు. అసలు ఊరుకునేది కాదు. మా లక్కోడైతే బాగా ఇంక వాళ్ళ అన్నయ్యని బాగా ఆడుకునేది. ఇప్పుడు దూరం నుంచి వచ్చాడు కదా! వాళ్ళ అన్నయ్య మీద ప్రేమ ఎక్కువైపోయిందనమాట. అన్నయ్యకి జ్వరం వచ్చిందా? అన్నయ్యకి జ్వరం వచ్చిందా? అని చెప్పి వాడికి మామూలుగా లేదు. దగ్గర కూర్చొని సేవలు చేయలేదు కానీ సేవలు చేసే అంత సీన్ చేసిందనమాట. ఇంక టాబ్లెట్ అది నేనేస్తాను ఇవ్వమ్మా అని చెప్పి భలే క్యూట్‌గా అనిపిస్తాయి అలాంటి పిల్లల పనులు. అలా అని ఆ ప్రేమ వారం రోజులు కూడా ఉండదు. 2 రోజులకే ఎగిరిపోద్ది. 2 రోజులు అయిన తర్వాత ఇంకా మా వాడు ఏదైనా పని చేశాడనుకో, ఏదైనా కొట్టడం గానీ, ఏదైనా అల్లరి పని చేస్తే "నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు హాస్టల్‌కి వెళ్ళిపో" అంటది. అలా ఉంటదనమాట మా లక్కుడితో. ఇంకా నేనైతే మా వాడికి ఇడ్లీ తినిపిచ్చేసి డాక్టర్ గారు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే టాబ్లెట్స్ చెప్తాను, పర్వాలేదు జ్వరమే అంటున్నారు కదా! అక్కడ మెడికల్ షాప్‌లో టాబ్లెట్స్ తీసుకోండి సరిపోతది, రావక్కర్లేదని చెప్పారు. టాబ్లెట్స్ తీసుకొని ఇంకా టాబ్లెట్స్ వేసేసి పడుకోమన్నాను. మా వాడైతే పడుకున్నాడు. జ్వరం అయితే తగ్గింది. ఇంకా జ్వరం తగ్గిన తర్వాత నేనైతే 12 గంటలకు వంట స్టార్ట్ చేశాను. అప్పటి వరకు మా వాడి దగ్గర కూర్చొని ఇంక వాడికి జ్వరం ఎలా ఉంది అని చూడడమే సరిపోయింది. ఆ రోజైతే పాపం మా ఆయన బలైపోయారు. ఆయన తిడుతూనే ఉన్నాను. వాడికి తగ్గే వరకు ఆయనకి తిట్లు తప్పలేదు. జ్వరం సాయంత్రం వరకు ఆయన తిడుతూనే ఉన్నాననమాట. నాకు కోపం వచ్చేసింది. ఉండగా ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, జ్వరం వచ్చేసింది అని చెప్పి చాలా కోపం వచ్చింది. ఇంక అలా కంట్రోల్ చేసుకుని నార్మల్ అయిపోయాను. ఇంక వంట అయితే మొదలుపెట్టాను. మా వాడికైతే జ్వరం తగ్గింది. కానీ నీరసంగా ఉన్నాడు. పడుకుంటానమ్మా అన్నాడు. వాడు కొంచెం లేసి ఆడుకునేదాకా కూడా నాకు స్థిమితం ఉండదు. ఎందుకంటే మా వాడు అంత యాక్టివ్‌గా ఉంటాడనమాట. చాలా హైపర్ యాక్టివ్ అండి. బాగా ఆడుకుంటాడు పిల్లలతో. ఇంకా బయటికి వెళ్ళాడంటే ఇంక అసలు పట్టుకోలేము. అంత బాగా ఆడుకుంటాడు. ఇంకా అలాంటి పిల్లాడు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా పడుకున్నాడు ఏంటి, చేస్తే బాగుండు, ఆడుకుంటే బాగుండు అనిపించింది. నార్మల్‌గా అలా ఆడితే తిట్టేదాన్ని. ఎందుకు ఇంకాస్త మాను ఆటలేనా, కొంసేపు కూర్చోవచ్చు కదా, కొంసేపు పడుకోవచ్చు కదా అనేదాన్ని. ఇప్పుడు వాడు అలా పడుకుంటే కొంసేపు ఆడుకోవచ్చు కదా, లేవచ్చు కదా అని చెప్పి అంటున్నాను. మదర్స్ మైండ్ సెట్ అంతా ఇలాగే ఉంటుంది కదండీ. మ్యాక్సిమం అందరూ ఇలాగే ఉంటారు నాకులాగా. ఇంక నేనైతే అన్నం కుక్కర్లో పెట్టేశాను. అన్నం ఉడికిపోయిన తర్వాత కర్రీ అయితే వండుతున్నాను. ఆ రోజు కూరగాయలు కూడా లేవు ఇంట్లో. ఇంకా మా ఆయన మీద కోపంతో ఉన్నాను కదా, కూరగాయలు తెస్తా అన్నారు. నాకు ఇప్పుడు ఏం వద్దు, నేనేం వండనని చెప్పాను. ఇంకా ఎందుకులే లేట్ అయిపోయింది కదా, అప్పటికే 12:30 అయిపోయింది. అన్నం ఒకటే పెట్టాను. ఇంకా కూర ఉల్లిపాయ పులుసు పెట్టేస్తానులే మెంతులు వేసేసి అని చెప్పేసి ఇంకా కూరగాయలు కూడా తేవడానికి వెళ్ళి ఆయన వచ్చేటప్పటికే 1 గంట అయిపోతుంది. అందుకని చెప్పి ఇంక ఇంట్లో ఉల్లిపాయలు అలాగా ఉన్నాయి కదా, కూరగాయలు లేకపోతేనే అని చెప్పేసి ఉల్లిపాయ పులుసు అయితే పెట్టేశాను. మా వాడైతే ఇంకా అన్నం పెట్టకపోదాము, ఇడ్లీ పెడదాము మధ్యాహ్నం అని చెప్పేసి ఇంకా వాడికైతే ఇంకా అన్నం ఎలాగో పెట్టను కదా, కూర పని లేదులే మనకే కదా అని చెప్పి మెంతుల పులుసు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా వాడైతే ముందు రోజే వచ్చాడు కదా, ఇంకా వాడు వచ్చిన వెంటనే నైటే ఫోన్ వచ్చేసింది మా పొండిగాడి దగ్గర నుంచి, అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి. ఇంకా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇంకా మన్నాడు పొద్దున్నే మా పండుగాడు అయితే వచ్చేసాడు. వాడు ఇంకా హాలిడేస్ ఇచ్చారంటే మెయిన్ మా ఇంటికే వస్తాడండి, ఇంకెక్కడికి వెళ్ళడు. పిన్ని హాలిడేస్ ఇచ్చేసారు పిన్ని, వచ్చేస్తాను పిన్ని అంటాడు. సరే పొద్దున్నే వచ్చేయరా అని చెప్పాను. ఇంకా పొద్దున్నే వచ్చేసాడనమాట. పొద్దున్నే అంటే పొద్దున్నే కాదు, 11:30 అలా టైం అయింది. మా హనీ, మా అక్క వాళ్ళ అమ్మాయి, మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట, ఇద్దరు వచ్చారు. ఇంకా మా అక్క అయితే పండగలో వస్తానంది, ఇంట్లో పనులు ఉన్నాయి చెల్లి, ఇంక అవన్నీ చేసుకుని వస్తానులే అని చెప్పింది. మా అక్క వచ్చినా రాకపోయినా పిల్లలు వచ్చారంటే పండగ వచ్చేసినట్టే ఉంటుంది. ఇంక ఇల్లంతా కలకల్లా ఆడిపోతూ ఉంటుంది. ఇంకా అందులో మా పండుగాడు వచ్చాడంటే మా వాడికి ఎంత నీరసంగా ఉన్నా లేచి గంతలేస్తాడు. అదొకటి ప్లస్ అనమాట. పోలే ఆడుకుంటాడులే, వీడు వచ్చింది మంచిదే అయింది అని చెప్పేసి అనుకున్నాను. ఇంక వచ్చినా కానీ కొంచెం డల్లగానే ఉన్నాడు. వాడు పడుకునేసరికి మా పండుగ డల్ అయిపోయాడు అనమాట. ఏంటి పిన్ని ఇలా పడుకున్నాడు, ఏంటి పిన్ని ఎంత జ్వరం వచ్చేసింది ఏంటి పిన్ని అని చెప్పి వాడు డల్ అయిపోయాడు. ఒకరికొకరు ఎంత ప్రేమ చూపించేసుకుంటారో అండి, అంతే కొట్టేసుకుంటారు. నిమిషం పడదు ఇద్దరికి, కానీ అంత ప్రేమ చూపించేసుకుంటారనమాట. అన్నదమ్ములు కదా, అలాగే ఉంటారు. ఇంకా ఇక్కడైతే నేను సున్నుండల కోసం మినుములు అయితే కడిగి ఆరబెట్టేసుకున్నాను. మినపగుళ్ళు అయితే తెప్పించుకున్నానండి. నార్మల్గా పొట్టు మినుగులతో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ అలాగే చేస్తాను. ఇదైతే మినపగుళ్ళు కడిగేసి ఆరబెట్టుకుని బాగా వేపేసుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకుంటేనే సున్నుండలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంత ఎర్రగా వేపుకోకుండా కొంచెం పచ్చిగా వేపుకున్నామంటే సున్నుండలు పచ్చి వాసన వస్తూ ఉంటాయి, అస్సలు బాగోవు.
ఇంకా అవైతే వేగిపోయాయి కదా, ఒక డబ్బాలో వేసేసి ఇంక పిండి అయితే ఆడించుకుని రమ్మన్నాను మా ఆయన్ని. ఇంక ఈలోపు మా పండుగడాళ్ళు వచ్చేసారు కదా, మా హనీ మా లక్కోడైతే ఆటలు స్టార్ట్ చేసేసారు, దుకాణం సర్దేశారనమాట. అప్పుడే ఇక్కడ మాకు వంటల ప్రోగ్రాం మొదలు పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మా పండుగడైతే మా వాడు పడుకున్నాడు కదా, ఇంక వాడు పడుకుంటే వీడికి అస్సలు తొయ్యదు. ఇంక వాడిని ఏదోలా లేపే వరకు కూడా మా పండుగడికి అస్సలు తొయ్యదు అనమాట. వాడి దగ్గరే కూర్చుని ఏదో ఒకటి కెలుకుతూ కూర్చుంటాడు వాడిని. మా ఇల్లు అయితే కిష్కింద అయిపోతుంది. నేను ఒక పక్క సర్దుకోవడం, ఇంకో పక్క పాడు చేయడం అనమాట. అలా అని నేను ఏమి అనను. ఈ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాట కూడా అన్న వాళ్ళని ఆడుకొనిస్తాను. అనను అంటే తిడతాను, కానీ ఎక్కువ ప్రెస్ పెట్టాను అనమాట. ఆడుకోకండి, ఇక్కడే కూర్చోండి, ఇలాగే చేయండి, అలాగే చేయండి అని ఏం చెప్పను. వాళ్ళు చేసే పని చేసేసుకుంటారు, నేను కేకలేసేది వేస్తూనే ఉంటాను. వాళ్ళకి అది నార్మల్, నాకు ఇది నార్మల్ అనమాట. అంటే వాళ్ళు అలాగే అల్లరి చేయాలి, నేను ఇలాగే కేకలు వేయాలి అన్నట్టు. ఇంక నేనైతే వంట అయిపోయిన తర్వాత భోజనం చేసేసాము. మా పండుగడికైతే ఉల్లిపాయ పులుసు ఎక్కడా దిగలేదు. వద్దు పిన్ని వద్దు పిన్ని అంటే కూర్చున్నాడు. ఇంక అందరికీ కలిపేసి భోజనం తినిపించేసాను. తినిపిస్తేనే తింటారు కదా అని చెప్పేసి, రేపటి నుంచి మంచిగా చేసి పెడతాను లేరా, ఈ రోజుకి తినే అని చెప్పేసి తినిపించేసాను. మా వాడైతే ఇంకా అలా పడుకునే ఉన్నాడు. మా పండుగడేమో ఊరుకోవట్లేదు. ఇంక ఈ రోజుకి వదిలేరా వాడిని, కొంచెం రెస్ట్ తీసుకుంటారు, రేపటి నుంచి నార్మల్ అయిపోతాడులే అని చెప్పేసి ఊరుకోమన్నాను. ఇంకా వాడు కూడా కొంచెం లేసాడు, కానీ కొంచెం నీరసంగా ఉండి అలా మగతగా ఉందనమాట. పడుకుని ఉన్నాడు. అంటే అలా పడుకుని ఉన్నా కానీ టీవీ చూస్తూ అలా టైంపాస్ చేస్తున్నాడు అనమాట. లేచి ఆడుకోవడానికి వాడి దగ్గర ఓపిక లేదు. నేనైతే కొంచెం పనుండి బయటికైతే వెళ్ళాను. ఇంకా వస్తూ పిల్లలు తింటారు కదా అని చెప్పి పానీపూరి తెచ్చాను. నేనేం తేలేదు, మా పండుగడు ఫోన్ చేసి పిన్ని పానీపూరి పిన్ని అని అడిగాడు. సర్లే ఇంకా అని చెప్పి తెచ్చానమాట. ఎక్కువ తేలేదు, మళ్ళీ ఎక్కువ తింటే ఎందుకులే అని చెప్పేసి తక్కువ తెచ్చాను. అందరం తలకొకటి తినేసి నేనైతే వేడివేడిగా టీ పెట్టేసుకున్నాను. ఇంకా బయట నుంచి వచ్చాం కదా, మా ఆయనకి ముందు టీ ఉండాలి. అప్పటికే టైం 5 అయిపోయింది. ఇంటి దగ్గర ఉంటే 3 గంటల నుంచి టీ టీ అంటూ కూర్చుంటారు. ఇంకా 5 అయిపోయింది కదా, వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి పెట్టేసి అవి తినేసిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకొని టీ అయితే పెట్టేశానమాట. ఇంకా టీ తాగేసి నేను కూడా ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి. అంటే ఇంట్లో సామాన్లు ఇవి ఉంటాయి కదా, ఇంకా పండగ పనులు కూడా కొంచెం ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. ఇంకా మావాడు పడుకుంటే పిల్లలందరూ ఊరుకుంటారా, ఏదో ఒకటి కేకలేస్తూ ఇలాగా అలాగా వాడిని లెగదీద్దామని ట్రై చేశారు, కానీ వాడేమో లెగలేదు. ఇంక ఈ రోజుకి వాడిని వదిలేనరా, మీరు వెళ్ళి ఏదో ఒకటి ఆడుకోండి అని చెప్తే ఇంకా గాలి పటాలు పట్టుకున్నారనమాట. మా ఆయన్ని చేయమన్నారు. మా ఆయన అంతకన్నా అని పిల్లలతో కూర్చుని భలే ఎంజాయ్ చేస్తారు ఆయన. మ్యాక్సిమం ఫాదర్స్ అందరూ ఇలా ఉంటారో తెలియదు, కానీ నాకు చాలా ఇష్టం మా ఆయన అలా పిల్లలతో సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ప్రతిదీ కూడా చిన్న పిల్లలాగా వాళ్ళతో కలిసిపోవడం అనేది పిల్లలు ముందు ఎక్కువ ఇష్టపడతారండి. మా ఆయన్ని పిల్లలందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే పిల్లలతో సమానంగా కలిసిపోయి ఆడుకుంటారు. అందుకని చెప్పి నాకు కూడా చాలా ఇష్టం, పిల్లలతో అలా ఉంటారు కదా, అది ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఎక్కువ రూడ్గా కొంచెం స్ట్రిక్ట్గా ఉండేదానికన్నా ఉండే చోటు ఉంటారు, కానీ ఇలా హాలిడేస్ టైంలో పిల్లలందరూ కలిసే టైంలో వాళ్ళతో కలిసిపోతారనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నేనైతే పనులన్నీ చేసేసుకుని డిన్నర్కి వేడిగా ఇడ్లీ వేసి పెట్టేశాను పిల్లలకి. ఇంకేమీ చేయబుద్ధి కాలేదు. మా వాడు కొంచెం నార్మల్గా ఉంటే ఏ పూరియో చేసేదాన్ని, ఇంకేం చేయబుద్ధి కాలేదు. ఇంట్లో దోశల పిండి ఉంటే దోశలు ఇడ్లీ వేసేసానమాట. మళ్ళీ అక్కడైతే తినేసి పడుకుంది. ఇంకా పిల్లలకి పెట్టేసి మా ఆయనకి పెట్టేసి నేను కూడా తినేసి కొన్ని పనులు ఉంటే చేసుకుని మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి నేను కూడా పడుకున్నాను. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.